జయమాత అందరికి స్వాగతం స్వాగతం స్వాగతం. కొత్త వ్లాగ్ సిరీస్ అంటే ఇక్కడ మొత్తం ఇది గుడి మొత్తం, మా గుడి మొత్తం ఇది మా గండమేశ్వరమ్మ గుడి మొత్తం. ఇంకా ఇవాళ ఏంటంటే కుకింగ్ నడుస్తుంది, ఒకసారి అది కవర్ చేద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నా. ఇంకా అమ్మవారిని కూడా కవర్ చేస్తా లోపల. ఓకే, డైరెక్ట్ వెళ్ళిపోదాం మనకి. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇట్లా ఎంటర్ అవుతాం లోపల. ఈ పక్కన హాలు మొత్తం, ఇక్కడ నుంచి మొత్తం అన్ని ఆపరేట్ అవుతాయి. అంటే భిక్ష కానీ ఏమైనా ఉంటే అల్ప కానీ ఇక్కడ వేసాం. ఇది సీసీ కెమెరా, టీవీ, ఎంత హాల్ నుంచి డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇది పైన హాలు మొత్తం పడుకోవడానికి చేయడానికి మాతలకి. ఇది మన గుడి మెయిన్ ఎంట్రన్స్. వస్తే అమ్మవారి గుడి. జై మాత. ఇక్కడ అమ్మవారు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఉంటారు అమ్మవారు, మన స్వయంగా వెలిసింది. ఇంకా అమ్మవారి స్పెషాలిటీ మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే, అమ్మవారు మీరు ఇక్కడ మొత్తం గర్భగుడిలా ఈడ కానీ మొత్తం మీరు ఎక్కడ కూర్చున్నా అమ్మవారు మాత్రం మిమ్మల్ని ఫేస్ చేసినట్టే అనిపిస్తుంది. అదే మన ఇక్కడ స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే మీరు ఎక్కడ సైడ్ చూసినా సరే మీ సైడ్ ఫేస్ చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా సరే మొత్తం మీ సైడే ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మవారు, అంటే మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ అమ్మవారు ఉండే, తర్వాత ఒక 3-4 years బ్యాక్ అమ్మవారి విగ్రహాలు పెట్టాం సపరేట్గా. మళ్ళా ఇంకా అమ్మవారి ముఖము మన నవరాత్రి అప్పుడు మొత్తం మొత్తం హైలైట్ ఉంటుంది మొత్తం ఇక్కడ అలంకరణ అని అంతా. కానీ మన గర్భగుడి గురించి, అమ్మవారి గర్భగుడి మేము ఉండే గుడి. జై మాత. అనిలన్న జై మాత. జై మాత. ఏదో మన అనిల అయితే కుకింగ్ చేస్తుండో నడుస్తుంది. గుత్తంగా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను కొంచెం లేట్ వచ్చిన, కవర్ చేద్దాం అనుకున్నాను, లేట్ వచ్చిన. ఏమన్నా గుత్తంగా అయితే నడుస్తుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లేట్ వచ్చినాయి అలా. బియ్యం కడిగేసిరానా? బియ్యం కడిగినా, బియ్యం బగారేద్దాం. ఇప్పుడు బగారేద్దాం. అదొక అంటారు సపరేట్ పెడదాం దాన్ని కూడా. గుత్తంగా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయన్నా కర్రీస్ ఇలా? రెండే కర్రీస్ ఈరోజు. ఈరోజు అయితే రెండే కర్రీస్, ఒక స్వీట్ గుత్తంగా అయితే అయిపోయింది. సాంబార్ అయిపోయింది. నెక్స్ట్ సాంబార్ సాంబార్ అవుతుంది, సారీ కాలేదు, సాంబార్ అవుతుంది. ఇప్పుడు వేసేది గుత్తంకాయ నడుస్తుంది. గుత్తంకాయ నడుస్తుంది. చలో ఇప్పుడైతే మన ఇది బగారా, అది బగారా రైస్ రెసిపీ. ఆల్రెడీ వెజ్ బిర్యానీ అనుకోవచ్చు. ఏం వేసాం ఇలా? ఆయిల్ పోసి అవన్నీ బగారాకి ఏం వేసాం? అన్ని లవంగా పట్ట అన్ని వేసేసి బిర్నీస్ ప్లస్ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఆలు అయితే వేస్తుండు. ఆయన పేరు శివమాత వేస్తుండు, ఆయన పేరు సురేష్ మాత, ఆయన పేరు పులి సురక్షిత్. ఆలుగడ్డ ఇంకా క్యాప్సికమ్ వేస్తుండు. వంకాయ మసాలా అయితే ఇస్తుంది మసాలా. అయిపోయింది. సాల్ట్ జర మాగినాక నీళ్ళు పోసి అన్నం వేసినాయి. ఉప్పు, పుదీనా వేస్తున్నాం మాట. పుదీనా ఇగో మాట పుదీనా పుదీనా ఇంకా ఇంకొంచెం పుదీనా వేస్తారు. కరేపాకు. సురేష్ మాత అందిస్తుండు, మా అడిలాన్ని వేస్తున్నాడు.
పులి పులి బాగా ట్రై చేస్తుండు వీడియోలో దానికి. పులి పులి బాగా ట్రై చేస్తుండు వీడియోలోకి రా ఎప్పుడు ఇలా. అయితే కొత్తిమీర వేస్తున్నాం, బగారాల కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర యాడ్ చేలో రాక్ సాల్ట్ వేస్తున్నాం. రాక్ సాల్ట్ వేస్తున్నాం. చలో స్టార్ట్. తీసుకురా బాగా నీళ్ళు బలం. మళ్ళీ కాలేమా మాత. మొత్తం ఇవి అన్న ఎన్ని కిలోలు అవి? ఇది 10 కిలోలు మాత. మొత్తం 10 కిలోలు రైస్, మొత్తం బగారా 10 కిలోలు. చలో ఓకే మాత. ఇప్పుడు సాంబార్ రెడీ చేస్తున్నా. ఆయిల్ కడి మాత. స్టార్ట్. ఒకటి చిన్నది కంప్లీట్ చేద్దాం. ఇంకా మాత ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకోవాలి. అంటే బగ్గులు వేస్తున్నాం. 50 మంది మీరు ఆయన అంతే పోసారు. ఇప్పుడు మనం చేసుకోరు ఆయిల్. 50 మందికి ఎంత పడుతుందో అంత వేస్తున్నా ఆయిల్. 50 మందికి ఎంత పడుతుందో అంతనే ఆయిల్. మరి ఇంట్లో కూడా ఆయన 50 మందికి వండుతారు అనుకో. హలో ఆయిల్ అయితే మొత్తం గరం అయిపోయింది. జీలకర్ర ఆవాలు వేస్తాం. జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, ప్లస్ ఎండుమిర్చి, క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి. కలుపు. కిరణ్ మధ్య కలుపుతుండు. హాయ్ స్కిప్. నెక్స్ట్ మన దోసకాయ టమాటా సారేయడం. కొంచెం సాల్ట్ ఎక్కువ మాట. కొంచెం సాల్ట్. తగినంత. కలవక చేయడం జరుగుతుంది. పుదీనా చేయడం జరిగింది. పుదీనా అదే ఉండాలి మాట. ఇంకొంచెం ఉంచు. కిలో పుదీనా, చింతపండు రసం అయితే వేయడం జరుగుతుంది. ఇమ్లీ 2 jugs ఆఫ్ వాటర్. కొంచెం బెల్లం వేసా కడి. కొంచెం ఇట్లా బెల్లం టేస్ట్ కోసం. స్టార్ ఐటమ్ బోల్తే. హలో కొంచెం అంత కస్తూరి మేతి, కొంచెం ఇంగువ, ఎంత కారం తగినంత. ఉడకబెట్ట పప్పు. ఎన్ని కిలోలు అన్నా పప్పు? అది 3 కిలోలు. 3 కిలోలు పప్పు, టమాటా ప్లస్ ఇంకా కందిపప్పు, శనగపప్పు. ఎంత చేస్తారు? మంచిగా చేతులు సాంబార్ మసాలా లాస్ట్ టచ్. ప్రిపరేషన్ నడుస్తుంది. నెయ్యి, రవ కేసరి,
హల్వా అయితే హల్వా అంటున్నా రవ అయితే నడుస్తుంది రవ ఎంత రవ నాది రవ ఎంత 1 కేజీ రవ నెయ్యి డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ చిరంజీలు ఎన్ని జగ్గులు ఇలానా 2 జగ్గులు 2 జగ్గుల నీళ్ళు ఎంత చక్కెర ఎంతనా కిలోన్నర చక్కెర ఫుడ్ కలర్ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ పాలు ఎంత హాఫ్ లీటరా పాలు అవి లీటర్ కలర్ తక్కువ రవ్వ అయితే అయిపోయింది జల్దీ నెయ్యి పూసగా జిఆర్బి వారి నెయ్యి పెరిగానం కదా తాలింపు సరిపోతా పెరిగానం అయితే తాలింపు ఆవాలా ఆవాలు తగినంత ఎండుమిర్చి మిర్చి వంట సమాప్తం. జై మాత. జయమాత. ఇగో ఇప్పుడు వంట అయిపోయింది, ఇంకా నైవేద్యం అయిపోయింది. నెక్స్ట్ ఇక దీక్ష చేయాలి. ఇవాళకి ఇంతే వ్లాగ్. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బార్ పెట్టి అందులో మెన్షన్ చేస్తా వీడియోలోనే. సో చూసి ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I hope you like this vlog. Thank you.